హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. సో ప్రస్తుతం మనతోనే గురువు గారు ఉన్నారండి. గురువు గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతి కలిసినటువంటి వ్యక్తి. ఎన్నో మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అంటే ఎవరి డౌట్లు అయినా కూడా క్లియర్ చేసేటువంటి గురువుగారు ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నానాజీ పట్నాయక్ గారు. సో ఒకసారి గురువు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. సో ఇప్పుడు మనము ఇంట్లో చాలా వరకు అన్ని వస్తువులు పెట్టుకుంటాం. మెయిన్గా గడియారం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అసలు గడియారం ఎటువైపు పెట్టుకుంటే బాగుంటుంది, ఎటువైపు పెట్టుకోకపోతే బాగుంటుంది? మంచిదమ్మా. ఇక్కడ ఏంటంటే గడియారం వాల్ క్లాక్ ఏదైతే ఉందో ఇది డైరెక్షన్ బట్టి దాని షేపు కలరు డిసైడ్ చేయబడుతుంది ఒకటి. రెండవది మనకి 16 జోన్స్లో 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫలితాలు ఇస్తుంది గడియారం. పాయింట్ నెంబర్ 1, మీరు గడియారం ఆగిపోయిన గడియారం ఇంట్లో పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. చాలామంది తెలియక చేతికి పెట్టుకునే వాచ్ కూడా ఆగిపోతే ఎక్కడో పెట్టేస్తారు. ఆగిపోయినటువంటి గడియారం అదొక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది, మీకు ఆ విషయాలు ఆగిపోతాయి. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే గడియారం పెట్టుకునేటప్పుడు తూర్పు వైపు గోడకు పెట్టుకున్నారనుకోండి, రెక్టాంగిల్ గ్రీన్ కలర్ ఆర్ బ్లూయిష్ కలర్ ఉండొచ్చు తూర్పు వైపు పెట్టుకునేటప్పుడు. అంటే తూర్పు గోడకు పెట్టుకుంటే ఏది మొత్తం ఇంటికి తూర్పు. ఓకే. ఇక రెండవది మొత్తం ఇంటికి ఉత్తరంలో పెట్టుకున్నారు, రౌండ్ కలర్లో ఉండాలి, రౌండ్ షేప్ ఉండాలి, వైట్ కలర్ ఆర్ బ్లూ కలర్ ఉండొచ్చు. ఓకే. దక్షిణం వైపు పెట్టుకున్నారు, దక్షిణం కానీ ఆగ్నేయం కానీ, దక్షిణ నైరుతిలో పెట్టకూడదు, మళ్ళీ దక్షిణం గారు ఆగ్నేయం కానీ పెట్టుకుంటే త్రికోణ ఆకారంలో పెట్టుకోవాలి. వెస్ట్ సైడ్ పెట్టుకునేటువంటి గడియారం స్క్వేర్లో ఎల్లో కలర్లో ఆర్ వైట్ కలర్లో ఉండాలి. ఎందుకంటే ఇవి ఎలిమెంట్స్ బేస్డ్ అయి ఉంటాయి, షేప్ అనేటువంటిది, కలర్ అనేటువంటిది. అయితే ఇప్పుడు ఎవరికైనా చూడండి, వాళ్ళ ఆలోచనలు సరిగ్గా నడవటం లేదు, ఆగిపోతున్నాయి అన్నప్పుడు ఈశాన్యంలో పెట్టాలి గడియారం. వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు లైఫ్, ఎప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ లేదండి, ఎంజాయ్ లేదండి అనుకునేటువంటి వారు పర్టికులర్గా తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవాలి. సోషల్గా ఎదగాలనుకుంటున్నాను, ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి, లేదా గవర్నమెంట్ జాబ్ రావాలి, లేకపోతే ఎనీథింగ్ సోషల్ అవేర్నెస్ పెంచుకోవాలి, సోషల్గా నేను బాగుండాలి, ఇంట్లో సభ్యులందరూ బాగుండాలి, కలిసిమెలిసి ఉండాలనుకున్నప్పుడు తూర్పు సెంటర్లో పెట్టుకోవాలి గడియారం. అదేవిధంగా రీసెర్చెస్ చేస్తుంటారు కొంతమంది, రీసెర్చ్లో బాగా రాణించాలి, ఎప్పుడు రీసెర్చ్ మీద ఉండి బాగా డెవలప్ అవ్వాలనుకుంటే తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి. మనీ బాగా రావాలి, మనీ అసలు ప్రొడ్యూస్ అవ్వడం లేదు అనుకున్నప్పుడు త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి గడియారం మనము ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. అదే త్రికోణాకార గడియారం ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, దక్షిణాగ్నేయంలో పెట్టుకోవచ్చు, దక్షిణంలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎనర్జీ లెవెల్ లేనట్టుగా ఉన్నామండి మేము అని అనుకున్నప్పుడు దక్షిణాగ్నేయంలో త్రికోణాకారం గడియారం పెట్టి రెడ్ ఆర్ గ్రీన్ కలర్లో పెట్టి అక్కడ ఒక నెయ్యి బాటిల్ పెట్టమని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే అగ్ని ప్రత్యోషయో మృదయ ఆజిగేహ ప్రశస్తయేత్ అనేటువంటి శ్లోకం ఉంది. అంటే అక్కడ 16 మంది శక్తి దేవతలు ఉంటారు ఆగ్నేయంలో, దక్షిణాగ్నేయంలో. కాబట్టి అక్కడ నెయ్యి బాటిల్ కనుక పెట్టినట్లయితే ఇంట్లో ఉండేవారికి ఒక ఎనర్జీ ఫీల్ వస్తుంది. లేకపోతే కొంతమంది చూడండి ఏదో శక్తి లేనట్టుగా ఉంటూ ఉంటారు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆల్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ రావాలి, పడమరలో పెట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, పడమర నైరుతిలో పెట్టుకోవాలి. ఇట్లా ఒక్కొక్క దాన్ని బట్టి ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మీరు గడియారం పెట్టుకోవడం ద్వారా మీకు ఫలితాలు వస్తాయి. సో గడియారం లోపల కూడా గురువు గారు ఆరెంజ్ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అదే చెప్తున్నాను కదమ్మా. ఆరెంజ్ అనుకోండి, మీరు ఆగ్నేయం వైపు దక్షిణం వైపు పెట్టుకోవాలి, ఆ కలర్ పెట్టుకోవాలి. ఎందుకంటే కలర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కలర్ ఇంపాక్ట్ ఉంటుంది. చేతికి పెట్టుకునేటివి కూడా అలానే ఉండాలి. చేతికి పెట్టుకునే వాచ్కి మీరు కలర్స్తో సంబంధం లేదు, ఓన్లీ ఇంట్లో వాటితో. ఇంట్లో పెట్టుకునే దానికి ఎందుకు ఇంట్లో పెట్టుకునే దానికే చూస్తాము అంటే అక్కడ దేవతా సంబంధించినటువంటి జోన్స్, అక్కడ దేవతా సంబంధించిన ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. మన ఒంటికి కూడా ఉంటుంది, ఉండదని కాదు, బట్ అది డిఫరెంట్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచి విశేషాలు ఇచ్చారంటే ఇంటికి సంబంధించినటువంటివి కాబట్టి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.